అందరికీ నమస్కారం। ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు కోడి కిషోర్ సార్ గారు। నేను దగ్గర 28 సంవత్సరాలుగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తున్నాను। గోడల మీద, ఎలక్ట్రిక్ పోల్స్ మీద, అదే విధంగా స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఆఫీసెస్ లో అక్కడ అందరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేశాను। రైటింగ్స్ ద్వారా చెప్పడం జరిగింది। కానీ అది కొంతవరకే చిత్తూరు జిల్లా వరకే పరిమితమై ఉంటది। కానీ కోడి కిషోర్ గారు దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తం ఒక సినిమా ద్వారా తీసి అద్భుతంగా ప్రజలకి అందించారు। హ్యాట్స్ ఆఫ్ టు కోడి కిషోర్ గారికి। అదే విధంగా ఈ సినిమా చూసి జనాలు మారాలి। ఊరికే సినిమా చూసేంత వరకే కాదు, ఇది ఎంటర్టైన్ సినిమా కాదు, ఇది అవార్డ్ ఫిలిం। ఇది చెప్పాలంటే సినిమాకి ఖచ్చితంగా స్టేట్ అవార్డు ఇవ్వాలి। అదేవిధంగా ఈ సినిమాని చూసి ప్రజలు, రాజకీయ నాయకులు, ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ జ్ఞానం తెచ్చుకునే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి। ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు। ప్లాస్టిక్ కవర్ ఫ్యాక్టరీస్ రిలీజ్ చేసి ఫ్యాక్టరీ ఓనర్స్ కూడా ఈ సినిమా చూసి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మా నేచర్ లవర్స్ అసోసియేషన్ తరఫున ఈ సినిమా తీసిన బృందానికి అందరికీ మేము అభినందనలు ఇస్తున్నాం। ఖచ్చితంగా ఈ సినిమా ప్రజల్లో మార్పు తెస్తుందని నేను ఆశిస్తున్నాను। ప్రజలు కూడా మారాలి, పిల్లలు కూడా చాలా మారారు, ఇంకా పెద్దలే మారతారని నేను ఆశిస్తున్నాను। మా అందరి తరఫున, నేచర్ లవర్స్ అసోసియేషన్ తరఫున, చిత్తూరు తరఫున కోడి కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను। ఇలాంటి మంచి సినిమాలు, ఇంకా సామాజిక సినిమాలు, అంటే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు ఇంకా అనేక సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా సార్ని కోరుకుంటున్నాను। ఖచ్చితంగా తీశారు, చాలా మంచి వ్యక్తి కోడి కిషోర్ గారు। ఇలాంటి సినిమాల్ని తీసినందుకు మా అందరి తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు। ఖచ్చితంగా తీశారని కూడా నేను ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।